సిపిఎం 20వ కర్నూలు పాతనగర మహాసభలు తిరిగి మూడవసారి నగర కార్యదర్శిగా ఎన్నికైన ఎం రాజశేఖర్ మంగళవారం ఉదయం ఓల్డ్ సిటీ సుర్జిత్ భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎం రాజశేఖర్, ఎం విజయ్, ఎస్ఎండి షరీఫ్, కె రామకృష్ణ, అబ్దుల్ దేశాయ్ 5 మందితో కార్యదర్శి వర్గీయులుగా మహాసభ ప్రతినిధులుగా ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. అదేవిధంగా 15 మందితో నగర కమిటీ సభ్యులను కూడా మహాసభ ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. నూతన కమిటీ ప్రజా సమస్యల పరిష్కారం అయ్యే ధ్యేయంగా ఉద్యమిస్తుందని వారు తెలియజేశారు. మీకందరికీ గుర్తు ఉండే ఉంటుంది. 2002లో 22లో నీటి అంటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో నీళ్లు మొత్తం డెడ్ స్టోరేజ్ కొట్టి నీళ్లు లేక ట్యాంకర్లతో పోసిన పరిస్థితి. అవి కూడా దాంట్లో కూడా పంపు సెట్లలో నీళ్ళు అయిపోయి ఇబ్బంది పడతా ఉంటే లాస్ట్కి కాలు బిందెలతో కళ్ళ గడిగినారు గడ్డ తర్వాత కడక్పురం కవాడి వీధి ఇట్లా ఈ ఓల్డ్ టౌన్లో ఉండే ప్రాంతం ప్రధానంగా బిందెలు తీసుకొని వచ్చి కమిషనర్ ఇల్లు ముట్టడి చేస్తే కొల్లారెడ్డి గుడి కాడ కమిషనర్ వచ్చి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. అప్పుడు దేవమ్మడికి మోటార్లు వేసి ఆ రకంగా నీళ్ళు పోవడం అనేది జరిగింది. ఒక వారం రోజుల తర్వాత దాంట్లో కూడా నీళ్ళు అయిపోయినాయి. మరి పండుగ వచ్చినప్పుడు మనం ఏదైనా చేయడం కన్నా ముందే మనము దానికోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటే మరో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం ఏర్పడితే ఖచ్చితంగా నీటి ఎద్దడి అనేది నివారించవచ్చు. త్రాగునీటి సమస్య లేకుండా ట్రాఫిక్ సమస్య కర్నూలు నగరంలో చాలా తీవ్రంగా ఉంది. మీరు కూడా ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఎందుకంటే 11 అయింది అనుకో ఆఫీస్కి వెళ్ళే టైము విపరీతమైన ట్రాఫిక్, స్కూల్కి పోయే పిల్లలు కానీ టీచర్లు కానీ ఇబ్బంది పడే పరిస్థితి. అందరి పరివాహక ప్రాంతం కావచ్చు, అట్లా తుంగభద్ర పరివాహక ప్రాంతం నదులకు ఇరువైపులా రోడ్లు మంజూరైనాయి. సగం వరకు వర్క్ నడిచింది. తుంగభద్ర నుంచి ఎక్కడ దాకా వచ్చింది, టీజీ వెంకటేశ్వర్లు దాటి నాగులకట్ట వరకు వచ్చింది. నాగులకట్ట కాడ నిలబడిపోయింది. దాన్ని ఆ డబ్బులు ఊకట్టే వేస్ట్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి తక్షణమే దాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పేసి తుంగభద్ర ఇటు అంత్రి వెంట కరకట్టలు కూడా, ఎందుకంటే గఫూర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు 240 కోట్లు వచ్చినాయి. ఆ డబ్బులు ఏం చేశారో ఇప్పుడు వరకు తెలియదు. కాబట్టి కరకట్టలు కూడా కడితే ఇప్పుడు విజయవాడ నగరంలో కరకట్టలు కట్టినందుకు వరద ముంపు నుంచి ప్రజల్ని కాపాడగలిగిన అనుకుంటాం. ఇక్కడ కూడా కరకట్టలు కడితే రేపు వరద వచ్చినా ప్రజల్ని కొంచెం సేవ్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కరకట్టలు కూడా నిర్మించాలనేది మా ప్రధానమైనటువంటి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.